రీజనల్ రింగ్ రోడ్ మనకి కనిపిస్తోంది. సో మొత్తం సౌత్ అండ్ నార్త్ భాగాలుగా రెండు భాగాలుగా విభజించి రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ని చేపట్టాలి అని చెప్పి ప్లాన్ చేసింది. అది మనకు కనిపిస్తోంది. ఓకే, ఓఆర్ఆర్ కి ఆర్ఆర్ఆర్ కి గ్యాప్ 35 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల వరకు ఉంది. అయితే మనం ఒక్కసారి సరిగ్గా గమనిస్తే ఒక ప్రాంతంలో మాత్రం మనకి 28 కిలోమీటర్లు మాత్రమే కనిపిస్తోంది ఆ డిఫరెన్స్. చౌటుప్పల్ దగ్గర కరెక్ట్ గా మనం గమనిస్తే చౌటుప్పల్ దగ్గర మొత్తం రౌండ్ గా మనకు కనిపించాల్సింది చౌటుప్పల్ దగ్గర మాత్రం కొంచెం లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకు? అక్కడ ఎవరి భూములు ఉన్నాయి, ఎందుకని అక్కడ మాత్రం కొంచెం లోపలికి కట్ చేశారు అని చెప్పి ఇప్పుడు రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. చౌటుప్పల్ దగ్గర మనం క్లియర్ గా చూస్తే రింగ్ రోడ్డు కాస్త లోపలికి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మ్యాప్ లో మనకి ఆ డిజైన్ కూడా క్లియర్ గా కనిపిస్తోంది. లోపలికి ఎందుకు వచ్చింది, ఎవరి ప్రయోజనాల్ని కాపాడడానికి అన్నది రైతులు వేస్తున్న ప్రశ్న. అంతేకాదు రీజనల్ రింగ్ రోడ్ కి ఓఆర్ఆర్ కి కేవలం 28 కిలోమీటర్ల దూరం మాత్రమే మనకు కనిపిస్తోంది. క్లియర్ గా చూస్తున్నాం. అసలు ఈ ప్రపోజల్ కి తాము ఒప్పుకునేదే లేదని చెప్పి రైతులు చెప్తూ ఉన్నారు. ఆ గ్యాప్ లో ఎక్కడైతే వాళ్ళు యాక్చువల్ గా ఉండాలి కానీ వాళ్ళు పెట్టింది కొంచెం లోపలికి, కరెక్ట్ గా ఉండాల్సింది ఇంకొంచెం బయటికి ఉండాలి. ఎందుకు? ఆ గ్యాప్ లో కనిపిస్తున్నది ఆ ఏరియాలో ఎవరి ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే కొన్ని కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ ప్రయోజనం కోసమే రైతులు ఇప్పుడు గొడవ పెట్టుకుంటున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయోజనాల్ని కాపాడడం కోసం అని చెప్పేసి ఇప్పుడు అధికారులు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అలైన్మెంట్ ని పూర్తిగా మార్చేస్తున్నారు అన్నది రైతుల వర్షన్. సో రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ ఏ రకంగా ఉంది అనేది మనం చూసాము. దీనిపై హెచ్ఎండిఏ ఏమంటోందో కూడా